శ్రీ అన్నపూర్ణాదేవి హిందూ ధర్మంలో ఆహారం, పోషణ, సమృద్ధికి అధిష్టాన దేవతగా పూజలందుకుంటుంది. ఆమె పార్వతీదేవి యొక్క ఒక రూపం, శివుని సహచరి. అన్న అంటే ఆహారం, పూర్ణ అంటే నిండినది అని అర్థం. అనగా అన్నపూర్ణాదేవి సమస్త జీవరాశికి ఆహారాన్ని ప్రసాదించే తల్లిగా కొలవబడుతుంది. ఆమె కరుణ, దయ, పోషణకు ప్రతీక. ఈ అవతారం శివునికి భిక్ష ప్రసాదించిన కథతో ముడిపడి ఉంది. ఇది ఆహారం యొక్క ప్రాముఖ్యతను, దైవిక పోషణను స్పష్టంగా చెబుతుంది. అన్నపూర్ణాదేవి అవతారం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకసారి శివుడు ప్రపంచంలోని ప్రతిదీ మాయ అని, ఆహారం కూడా మాయలో భాగమే అని వాదించాడు. ఈ వాదనతో పార్వతీదేవికి కోపం వచ్చి ప్రపంచం నుండి ఆహారాన్ని అదృశ్యం చేసింది. ఆహారం లేకపోవడంతో ప్రపంచం ఆకలితో అలమటించింది. ప్రజలు ఆహారం కోసం హాహాకారాలు చేశారు. శివుడు కూడా ఆకలితో బాధపడటం ప్రారంభించాడు. అప్పుడు శివుడు తన తప్పును గ్రహించి పార్వతీదేవిని ఆహారాన్ని తిరిగి ప్రసాదించమని వేడుకున్నాడు. పార్వతీదేవి కాశీలో అన్నపూర్ణాదేవి రూపంలో ప్రత్యక్షమై శివునికి భిక్ష ప్రసాదించింది. ఈ సంఘటన ఆహారం యొక్క ప్రాముఖ్యతను, దైవిక పోషణను తెలియజేస్తుంది. అన్నపూర్ణాదేవి సాధారణంగా ఒక చేతిలో అన్నపాత్రను, మరొక చేతిలో గరిటెను ధరించి భక్తులకు ఆహారాన్ని ప్రసాదిస్తున్నట్లు చిత్రీకరించబడుతుంది. పూజా విశిష్టత, పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. అన్నపూర్ణాదేవి పూజ ప్రధానంగా ఆహార సమృద్ధి, శ్రేయస్సు, పోషణ కోసం జరుగుతుంది. ఆమెను పూజించడం ద్వారా ఆకలి, పేదరికం తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అన్నపూర్ణాదేవిని నవరాత్రులలో, ముఖ్యంగా దుర్గా నవరాత్రులలో 4వ రోజున, కొన్ని ప్రాంతాలలో 5వ రోజున ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ రోజున భక్తులు అన్నపూర్ణాదేవిని వివిధ రకాల నైవేద్యాలతో, ప్రత్యేక పూజలతో ఆరాధిస్తారు. అన్నపూర్ణ జయంతి కూడా ఒక ముఖ్యమైన పండుగ. ఇది మార్గశిర పూర్ణిమ నాడు జరుపుకుంటారు. ఈ రోజున అన్నపూర్ణాదేవిని పూజించి పేదలకు అన్నదానం చేయటం ఆనవాయితీ. ఇది ఆహారాన్ని పంచుకోవడం, దాతృత్వం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. కాశీలోని అన్నపూర్ణాదేవి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అన్నపూర్ణాదేవిని నిత్యం పూజిస్తారు, భక్తులకు అన్నదానం చేస్తారు. ఈ ఆలయం ఆహార సమృద్ధికి, దైవిక ఆశీస్సులకు ప్రతీకగా నిలుస్తుంది. అన్నపూర్ణాదేవి పూజ కేవలం ఆహారం కోసం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక పోషణ, జ్ఞానం కోసం కూడా జరుగుతుంది. ఆమె భక్తులకు భౌతిక మరియు ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తుంది. అన్నపూర్ణాదేవిని పూజించడం ద్వారా కుటుంబంలో సుఖశాంతులు, సమృద్ధి, ఆరోగ్యం లభిస్తాయని నమ్ముతారు. ఆమె ఆశీస్సులతో ఎటువంటి కొరత లేకుండా జీవితం సాగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ విధంగా అన్నపూర్ణాదేవి కేవలం ఆహార దేవత మాత్రమే కాదు, సమస్త జీవరాశికి పోషణను, శ్రేయస్సును ప్రసాదించే జగన్మాత. ఆమె పూజ ఆహారం యొక్క ప్రాముఖ్యతను, దాతృత్వాన్ని మరియు దైవిక కరుణను గుర్తు చేస్తుంది. శ్రీ అన్నపూర్ణాదేవి హిందూ ధర్మంలో ఆహారం, పోషణ, సమృద్ధికి అధిష్టాన దేవతగా పూజలందుకుంటుంది. ఆమె పార్వతీదేవి యొక్క ఒక రూపం, శివుని సహచరి. అన్న అంటే ఆహారం, పూర్ణ అంటే నిండినది అని అర్థం. అనగా అన్నపూర్ణాదేవి సమస్త జీవరాశికి ఆహారాన్ని ప్రసాదించే తల్లిగా కొలవబడుతుంది. ఆమె కరుణ, దయ, పోషణకు ప్రతీక. ఈ అవతారం శివునికి భిక్ష ప్రసాదించిన కథతో ముడిపడి ఉంది. ఇది ఆహారం యొక్క ప్రాముఖ్యతను, దైవిక పోషణను స్పష్టంగా చెబుతుంది. అన్నపూర్ణాదేవి అవతారం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకసారి శివుడు ప్రపంచంలోని ప్రతిదీ మాయ అని, ఆహారం కూడా మాయలో భాగమే అని వాదించాడు. ఈ వాదనతో పార్వతీదేవికి కోపం వచ్చి ప్రపంచం నుండి ఆహారాన్ని అదృశ్యం చేసింది. ఆహారం లేకపోవడంతో ప్రపంచం ఆకలితో అలమటించింది. ప్రజలు ఆహారం కోసం హాహాకారాలు చేశారు. శివుడు కూడా ఆకలితో బాధపడటం ప్రారంభించాడు. అప్పుడు శివుడు తన తప్పును గ్రహించి పార్వతీదేవిని ఆహారాన్ని తిరిగి ప్రసాదించమని వేడుకున్నాడు. పార్వతీదేవి కాశీలో అన్నపూర్ణాదేవి రూపంలో ప్రత్యక్షమై శివునికి భిక్ష ప్రసాదించింది. ఈ సంఘటన ఆహారం యొక్క ప్రాముఖ్యతను, దైవిక పోషణను తెలియజేస్తుంది. అన్నపూర్ణాదేవి సాధారణంగా ఒక చేతిలో అన్నపాత్రను, మరొక చేతిలో గరిటెను ధరించి భక్తులకు ఆహారాన్ని ప్రసాదిస్తున్నట్లు చిత్రీకరించబడుతుంది. పూజా విశిష్టత, పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. అన్నపూర్ణాదేవి పూజ ప్రధానంగా ఆహార సమృద్ధి, శ్రేయస్సు, పోషణ కోసం జరుగుతుంది. ఆమెను పూజించడం ద్వారా ఆకలి, పేదరికం తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.
అన్నపూర్ణ దేవిని నవరాత్రులలో, ముఖ్యంగా దుర్గా నవరాత్రులలో 4వ రోజున, కొన్ని ప్రాంతాలలో 5వ రోజున ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ రోజున భక్తులు అన్నపూర్ణ దేవిని వివిధ రకాల నైవేద్యాలతో, ప్రత్యేక పూజలతో ఆరాధిస్తారు. అన్నపూర్ణ జయంతి కూడా ఒక ముఖ్యమైన పండుగ. ఇది మార్గశిర పూర్ణిమ నాడు జరుపుకుంటారు. ఈ రోజున అన్నపూర్ణ దేవిని పూజించి పేదలకు అన్నదానం చేయటం ఆనవాయితీ. ఇది ఆహారాన్ని పంచుకోవడం, దాతృత్వం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. కాశీలోని అన్నపూర్ణాదేవి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అన్నపూర్ణాదేవిని నిత్యం పూజిస్తారు. భక్తులకు అన్నదానం చేస్తారు. ఈ ఆలయం ఆహార సమృద్ధికి, దైవిక ఆశీస్సులకు ప్రతీకగా నిలుస్తుంది. అన్నపూర్ణాదేవి పూజ కేవలం ఆహారం కోసం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక పోషణ, జ్ఞానం కోసం కూడా జరుగుతుంది. ఆమె భక్తులకు భౌతిక మరియు ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తుంది. అన్నపూర్ణ దేవిని పూజించడం ద్వారా కుటుంబంలో సుఖశాంతులు, సమృద్ధి, ఆరోగ్యం లభిస్తాయని నమ్ముతారు. ఆమె ఆశీస్సులతో ఎటువంటి కొరత లేకుండా జీవితం సాగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ విధంగా అన్నపూర్ణాదేవి కేవలం ఆహార దేవత మాత్రమే కాదు, సమస్త జీవరాశికి పోషణను, శ్రేయస్సును ప్రసాదించే జగన్మాత. ఆమె పూజ ఆహారం యొక్క ప్రాముఖ్యతను, దాతృత్వాన్ని మరియు దైవిక కరుణను గుర్తు చేస్తుంది.